కార్తీక మాసంలో మూడవ రోజున పరమ పవిత్రమైన సోమవారం రోజున ఇలా దీపం పెట్టి చూడండి. మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. దరిద్రమైన బాధలు తొలగిపోతాయి. ఇక మీ జాతకమే మారిపోతుంది. ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ కష్టాలన్నీ కూడా పోతాయి. తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదిగా అందరికీ తెలిసిన విషయమే. కార్తీక మాసం మొదలవగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పూజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం కనుక కార్తీక దామోదర అనే నామంతో స్మరణం చేయాలి. సూర్యోదయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సాంప్రదాయం ఉంది. ఆకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశ దీపం. దీనికి దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించుకోవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. కార్తీక మాసంలో కొన్ని పనులు చేయకూడదని మన పండితులు చెబుతున్నారు. కనుక కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కార్తీక మాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు, మారేడు దళాలు సమర్పించిన శివ కటాక్షం లభిస్తుంది. ఈ మాసంలో కార్తీక స్నానం, తులసి పూజ, శివకేస్తుల స్తోత్రం పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో దీపం దానం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీరు దీపాలను దానం చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రం దానం ఇవ్వకూడదు. ఎవరికైనా దీపాలను దానంగా ఇవ్వాలనుకుంటే కనీసం 2 దీపాలను నెయ్యి వేసి దానంగా ఇవ్వాలి. ఇక దీపం దానం ఎలా చేయాలి అంటే, బియ్య పిండిని కానీ గోధుమ పిండిని ఆవు పాలతో కలిపి దీపాన్ని చేసి అందులో పువ్వొత్తి వేసి ఇవేవి లేదంటే చివరకు 2 మట్టి ప్రమిదలలో నూనె కానీ నెయ్యి కానీ పోసి పువ్వొత్తి చేసి దానిని పసుపు, కుంకుమ, పుష్పదళాలతో అలంకరించి పూజించి దాన్ని తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సాయంత్రం సమయంలో దీపం దానం చేస్తే ఇంకా మంచిది. స్తోమత ఉంటే వెండి ప్రమిదలలో బంగారు వత్తి వేసి కూడా దానం చేయవచ్చు. ఇక చాలామంది దీపం దానం అనగానే ఉసిరికాయ మీద పువ్వొత్తి పెట్టి దానం చేస్తూ ఉంటారు. ఇది దీపం దానం కాదు. ఒక పాత్రలో ఉసిరికాయలను తీసుకొని దాన్ని పక్కన దీపాన్ని ఉంచి బియ్యంతో పుష్పాలంటే ధ్యానం ఉంచి వాటితో సహా దానం చేయాలి. దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఇవ్వాలి. దీన్ని కూడా మనం గోత్రనామాలతో సంకల్పం పూర్వకంగా దానం ఇస్తే ఇంకా మంచిది. విశేషించి పంచమహర్షులు అంటే కార్తీక శుద్ధి ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే రోజులలో దీపదానం చేయడం చాలా మంచిది. ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు ఎవరైనా దీపదానం చేస్తే సకల శుభాలు కలగడంతో పాటు మోక్షం ప్రాప్తిస్తుంది. దీపదానాన్ని కార్తీక మాసంలో చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలు కూడా తొలగిపోతాయి. కార్తీక మాసం అంటేనే పరమశివునికి ఇష్టమైన మాసం. ఈ కార్తీక మాసంలో మనం ఏ దేవుడికి చిన్న పువ్వు పెట్టినా అది పరమశివునికి అందుతుంది. అందువల్ల ఈ కార్తీక మాసం రోజుల్లో పుణ్యం చేస్తే చాలా మంచిది. ఈ పుణ్యకాలం మన పిల్లలకు కానీ కాకుండా మన తరతరాలను కూడా రక్షిస్తుంది. కార్తీక మాసం అనేది కేవలం శివునికి సంబంధించినదే మాత్రం కాదు, విష్ణువుకు కూడా ఈ కార్తీక మాసంలో సంబంధం ఉంది. ఈ మాసంలో విష్ణువుకు పూజ చేస్తే అఖండ కోటి పుణ్య లోకాల్లో కలిసిపోతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని
పోసి నమస్కారం చేసుకోవాలి. తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వల్ల జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, అగరవత్తులు వెలిగించి, కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులు వేసి నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఉసిరికాయ మీద నెయ్యిని తడిపిన వత్తులను పెట్టి తులసి దగ్గర దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయటం వల్ల జన్మల పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి తులసి పూజ చేయటం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజుల పాటు దీపాలు వెలిగించే వారి ఇంట సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తాయి. అయితే ఇది సాధ్యపడని వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజున ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో బిల్వ పత్రాలు, జిల్లెడు పూలతో ఆ పరమశివునికి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కాస్తాయి. కార్తీక మాసంలో రావి చెట్టు ఎదుట ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కనకదార స్తోత్రం, విష్ణు స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఈ పారాయణం మీ జీవితంలో అన్ని ఆర్థిక సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం. ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వారు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. శివుడి అనుగ్రహం పొందాలి అంటే మాత్రం కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేసి శివుని అనుగ్రహం పొందవచ్చు. అయితే ఈ పరమ పవిత్రమైన సోమవారం రోజున ఇలా దీపం పెడితే చాలు, మీ జీవితం మారిపోతుంది. కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి కృత్తిక నక్షత్రం అస్తమించేలాగానే నదులలో కానీ తాటకాలలో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేస్తారు. దీనినే కార్తీక స్నానం అని అంటారు. ఈ విధంగా నియమతో స్నానం చేసి శివుడికి కానీ విష్ణువుకు కానీ లేదా కురుక్షేత్ర గంగా నది పుష్కర తీర్థాలలో స్నానం చేసిన మంచి ఫలితం వస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన మాసంలో కార్తీక మాసంలో దీపం పెడితే చాలు, వారి సర్వవిధ పాపాలు హరించకపోతాయి, జ్ఞానం, మోక్షం లభిస్తాయి. కనుక ఈ కార్తీక మాసం సోమవారం రోజున ఇలా దీపం పెట్టండి చాలు, ఇక మీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం. సోమవారం రోజున ఉదయాన్నే వేకువజామునే లేచి శుచిగా స్నానం చేసుకొని ఉతికిన బట్టలు, వస్త్రాలు ధరించి బియ్యపిండి, పాలు, బెల్లం తురుము కలిపిన చలిమిడిలాగా చేసుకోవాలి. ఆ చలిమిడిని ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను బోలాశంకరుడి స్వామి ఫోటో ముందు పెట్టి ఈ ప్రమిదలలో వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఈ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు, అక్షింతలు సమర్పించాలి. అలాగే ఈ శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించకూడదు. కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజ గది ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ 5 అక్షరాలు మంత్రం చాలా శక్తివంతమైనది. కార్తీక మాసంలో ఈ ఒక్క మంత్రం చదివితే శివ అనుగ్రహంతో పాటు మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. కనుక ఈ కార్తీక మాసంలో శివలింగానికి బిల్వ దళాలను సమర్పిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానాలు చేయండి. కార్తీక మాసంలో కనకదార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే లేచి ఇంట్లో స్నానం చేసిన బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా 5 కార్తీక మాసాల ముందుగా కార్తీక స్నానాలు చేయాలి. ఇలా శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో ఇలా చేసినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది.